హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు రెసోనెన్స్ని కంటిన్యూ చేస్తాను. రెసోనెన్స్లో లాస్ట్ వీడియోలో మనం రెసోనెన్స్ అంటే ఏంటి అండ్ అలానే రియల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, ఇమాజినరీ స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. అండ్ అలానే దాని యొక్క ట్రిక్స్ అనేవి మనం తెలుసుకున్నాము. అండ్ ఎక్కువ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటే ఎక్కువ స్టేబుల్ అనేది ఉంటుంది కాంపౌండ్. అండ్ అలానే రియల్ స్ట్రక్చర్ అనేది మోర్ స్టేబుల్ రెసోనెన్స్ స్ట్రక్చర్ కన్నా అనేది తెలుసుకున్నాము. అండ్ అలానే ఎప్పుడు రెసోనెన్స్ అనేది జరుగుతుంది. అండ్ అలానే టైప్స్ ఆఫ్ కాంక్రీట్ సిస్టమ్స్ గురించి కూడా మనం చూసాము. సో ఇందులో అయితే 6 టైప్స్ ఆఫ్ కాంక్రీట్ సిస్టమ్స్ అయితే ఉన్నాయి. డబుల్ బాండ్, సింగిల్ బాండ్, ప్లస్ అండ్ అలానే డబుల్ బాండ్, సింగిల్ బాండ్, మైనస్ అండ్ డబుల్ బాండ్. సింగిల్ బాండ్ ఒక ఎలక్ట్రాన్, దట్ మీన్స్ ఫ్రీ రేడికల్. అండ్ డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ plus single bond, lone pairs, and minus, it is minus single bond vacant d orbitals. సో వీటి యొక్క ఎగ్జాంపుల్స్ కూడా బ్రీఫ్గా అయితే నేను చెప్పడం జరిగింది. సో లాస్ట్ వీడియో కనుక మీరు చూడకపోతే సో ఈ వీడియో చూడకుండా ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో అయితే చూడండి. సో అప్పుడు మీకు క్లియర్గా అయితే క్లాస్ అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నేను లాస్ట్ వీడియోలో చెప్పింది. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సూర్యస్ అండ్ రవీస్ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. సో ఈ వీడియోలో నేను మీకు కొన్ని కండిషన్స్, రెసోనెన్స్ జరగాలి అంటే కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ కండిషన్స్ గురించి చెప్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి SP2 అండ్ SP మెంబర్స్లో మాత్రమే రెసోనెన్స్ అనేవి జరుగుతుంది. SP2 అండ్ SP మెంబర్స్ మాత్రమే రెసోనెన్స్ అనేవి లో పార్టిసిపేట్ చేస్తాయి. అదే SP3 అయితే పార్టిసిపేషన్ అనేది ఉంటుంది SP3కి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ ఛార్జ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. టోటల్ ఛార్జ్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి సేమ్ అండ్ నో షిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో నేను ఏదైతే అండర్లైన్ చేస్తున్నానో అవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీ రేడికల్స్ ఓన్లీ దోస్ స్ట్రక్చర్స్ ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ ఇన్ విచ్ no unpaired number of unpaired electrons are equal. So number of unpaired electrons should be equal. And next వచ్చేసరికి those structures are permissible. So those structures are not permissible resonance structures in which any fundamental rule of the structure writing is violated. Suppose మనకి రెసోనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి రాయడానికి కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. సో ఆ రూల్స్ని కనుక సాటిస్ఫై చేయకపోతే ఆ స్ట్రక్చర్స్ని కన్సిడర్ చేయరు రెసోనెన్స్ స్ట్రక్చర్స్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి like or unlike charges at adjacent carbons. సో లైక్ ఆర్ అన్లైక్ ఛార్జెస్ adjacent carbons మీద ఉంటే, ఒకలాంటి ఛార్జెస్ లేకుంటే వేరే వేరే ఛార్జెస్ అయినా సరే ఒకే కార్బన్ మీద ఉంటే, adjacent carbons మీద ఉంటే, పక్క పక్కన ఉన్న కార్బన్స్ మీద ఉంటే అవి ఏం చేస్తాయంటే ఇట్ మేక్స్ ద స్ట్రక్చర్స్ హైలీ అన్స్టేబుల్ చేసేస్తాయి స్ట్రక్చర్ని. సో రెసోనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటే మనకి కాంపౌండ్ అనేది స్టేబుల్గా ఉండాలి. రెసోనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి మనకి స్టేబుల్గా ఉండాలి. సో అవి అన్స్టేబుల్గా ఉన్నప్పుడు మనం వాటిని రెసోనెన్స్ స్ట్రక్చర్స్ కింద యాక్సెప్ట్ చెయ్యము. సో దీస్ ఆర్ ద 5 కండిషన్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ వీటిని నేను బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూడొచ్చు. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి CH3 సింగిల్ బాండ్, C డబుల్ బాండ్ O CH3. దీని యొక్క రెసోనేటింగ్ స్ట్రక్చర్ వచ్చేసరికి ఇది. సో ఈ రెండు అనేవి రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ అవునా కాదా అనేది ఒకసారి మీరు అజ్యూమ్ చేసుకోండి. నేను ఒక 1 సెకండ్ అనేది టైం ఇస్తాను. ఈ స్ట్రక్చర్స్ అనేవి రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ కావు. ఎందుకంటే ఇక్కడ చూసారా, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ అనేది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. అలా ట్రాన్స్ఫర్ అవ్వకూడదు యాటమ్స్ అనేవి. ఇక్కడ అదే చెప్పారు కదా, నో షిఫ్టింగ్ ఆఫ్ యాటమ్స్ ఫ్రమ్ వన్ కార్బన్ టు అనదర్. సో ఇక్కడ అదే జరిగింది.
ఈ ఆటమ్ ఇక్కడ ఉన్న హెచ్ ఆటమ్ అనేది ఒక కార్బన్ నుండి ఇంకొక కార్బన్కి షిఫ్ట్ అయింది, ఇంకొక ఆటమ్ దగ్గరికి షిఫ్ట్ అయింది. అలా ఆటమ్స్ అనేవి షిఫ్ట్ అవ్వకూడదు. సో ఇట్ ఈస్ నాట్ ఏ రెసోనేటింగ్ స్ట్రక్చర్. ఓకే. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి CH2 డబల్ బాండ్ CH సింగిల్ బాండ్ CH2 ప్లస్. బాగానే ఉంది, ఇందులో రెసొనెన్స్ అనేది ఉంటుంది. దీని యొక్క రెసొనేటింగ్ స్ట్రక్చర్ ఇదేనా, ఇది కరెక్టేనా అనేది మీరు ఒకసారి ఆలోచించండి, ఒకసారి అనుకోండి, అస్యూమ్ చేయండి. ఇట్ ఈస్ ఏ రెసొనేటింగ్ స్ట్రక్చర్ ఆర్ నాట్. ఈ రెండు రెసొనేటింగ్ స్ట్రక్చర్సా కాదా? ఎస్, ఇవి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్ కావు. ఇక్కడ ఏం చెప్పారు అంటే చార్జ్ షుడ్ బి సేమ్, చార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మస్ట్ బి సేమ్. బట్ ఇక్కడ ఛార్జెస్ అనేవి డిఫరెంట్ అయిపోయాయి. ఏ రెసొనేటింగ్ స్ట్రక్చర్ అయినా చూడండి, ఫర్ ఇన్ కేస్ ఏదో ఒక రెసొనేటింగ్ స్ట్రక్చర్, 1 సెకండ్. సో ఇక్కడ నేను లాస్ట్ క్లాస్లో ఇవైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ప్లస్ ఛార్జ్ అనేది ఉంటే ఇక్కడ కూడా ప్లస్ ఛార్జ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది ఉంటే ఇక్కడ కూడా మనకి మైనస్ ఛార్జ్ అనేది వచ్చింది దాని రెసొనేటింగ్ స్ట్రక్చర్లో. ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటే ఇక్కడ మనకి మైనస్ ఛార్జ్ వచ్చింది, ఇక్కడ మనకి మైనస్ ఛార్జ్ వచ్చింది. ఇక్కడ ఫ్రీ రెడికల్ అనేది ఉంది, ఫస్ట్ ఇక్కడ ఫ్రీ రెడికల్ అని ఉంది. సో ఇక్కడ మనకి రెసొనెన్స్ అనేది జరిగి ఫ్రీ రెడికల్ వచ్చింది నెక్స్ట్ స్ట్రక్చర్లో కూడా. అంతేగాని మనకి ఛార్జెస్ అనేవి మారిపోలేదు కదా. సో ఇక్కడ బట్ ఛార్జ్ అనేది మారిపోయింది. సో ఇట్ ఈస్ దీస్ టూ ఆర్ నాట్ రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్, సో వీటిలో ఒకటి రెసొనేటింగ్ స్ట్రక్చర్ కాదు ఏంటి అనేది మీరు ఒకసారి అనుకోండి మీ మనసులో. ఒక 2 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. ఎస్, మనకి ఫస్ట్ స్ట్రక్చర్ అనేది రెసొనేటింగ్ స్ట్రక్చర్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ మీరు చూడొచ్చు నైట్రోజన్ అనేది ఎన్ని బాండ్స్ అనేది ఫామ్ చేస్తుందో, 1 2 3 4 5. నైట్రోజన్ అనేది 5 బాండ్స్ని ఫామ్ చేస్తుంది ఇందులో ఈ స్ట్రక్చర్లో. బట్ మనకి అసలు నైట్రోజన్ అనేది ఎన్ని బాండ్స్ని ఫామ్ చేస్తుంది? యాక్చువల్గా 3 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ రూల్ని సాటిస్ఫై చేయలేదు, రెసొనెన్స్ యొక్క రూల్స్ని. సో ఇక్కడ మీరు థర్డ్ పాయింట్ చూస్తే those structures are not permissible resonance structures in which any fundamental rule of the structure writing is violated. For in case రూల్ని సాటిస్ఫై చేయకపోతే వాటిని రెసొనెన్స్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చెయ్యరు. సో ఈ రెండు వచ్చేసరికి రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్. సో ఈ మూడిట్లో ఈ నాలుగిట్లో ఒకటి రెసొనేటింగ్ స్ట్రక్చర్ కాదు. ఏంటి అది అనేది మీరు కనుక్కోవాలి. సో ఇవన్నీ కూడా రెసొనేటింగ్ స్ట్రక్చర్స్. సో నేను A, B అనేది జస్ట్ మీరు కనుక్కోవాలి కదా ఏది రెసొనేటింగ్ స్ట్రక్చర్ కాదు అనేది. అందుకు నేనైతే ఇవి పెట్టడం అయితే జరిగింది. సో ఒక 2 సెకండ్స్ నేను ఇస్తాను. సో మీరు అంతలోకి చూసుకోండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, సో ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఇలా ఉంది. దీని యొక్క రెసొనెన్స్ ఎలా జరుగుతుంది? ఈ డబుల్ బాండ్ కాస్త ఇక్కడికి వస్తుంది, ఈ ఫ్రీ రెడికల్ కాస్త ఇక్కడికి వెళ్తుంది, అంతే కదా. సో ఇక్కడ ఏదో జరిగింది చూడండి. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఫ్రీ రెడికల్ కాస్త ఇక్కడికి వెళ్తుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో అలాగే జరిగింది. సో నెక్స్ట్ స్ట్రక్చర్ చూస్తే మీరు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ 2 అన్పేర్డ్ ఇక్కడ కూడా 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్, ఇక్కడ కూడా 1 అన్పేర్డ్ ఎలక్ట్రాన్. ఇవి అన్పేర్డ్ ఎలక్ట్రాన్సే కదా. ఫ్రీ రెడికల్స్ మీన్స్ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడ ఒకటే ఉంది. బట్ ఇక్కడ చూస్తే ఇది కూడా ఒకటి, 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీరు థర్డ్ కేస్ చూస్తే in case of free radicals only those structures are accepted as resonating structures in which number of unpaired electrons are equal. Unpaired electrons అనేవి ఈక్వల్గా ఉండాలి. సో ఇది వచ్చేసరికి థర్డ్
రూల్కి సంబంధించిన ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూస్తే CH2 డబుల్ బాండ్ CH2 అనేది ఉంది. సో ఫర్ ఇన్ కేస్ ఇది ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఇట్ సైడ్ షిఫ్ట్ అవుతే మనకి రెజోనేటింగ్ స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుంది, ఇది ఇస్తుంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది. సో మనకి రెజోనేటింగ్ స్ట్రక్చర్ అనేది ఇలా వచ్చింది. సో ఈ రెండింటిలో మనకి ఏ స్ట్రక్చర్ అనేది స్టేబుల్గా ఉంటుంది? 1 స్టేబుల్గా ఉంటుందా, 2 స్టేబుల్గా ఉంటుందా? దీనికి ఆన్సర్ ఏంటి అంటే మనకి 1 అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు 5th రూల్ చూస్తే like or unlike charges at adjacent carbon makes the structures highly unstable. Such structures are not accepted as resonating structures. ఇది అసలు రెసోనేటింగ్ స్ట్రక్చరే కాదు. ఎందుకంటే ఎడ్జసెంట్ కార్బన్ మీద ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఈ రెండు ఎడ్జసెంట్ కార్బన్ మీద ఉండడం వల్ల ఈ రెసోనేటింగ్ స్ట్రక్చర్ అనేది అన్స్టేబుల్ అయిపోతుంది. అన్స్టేబుల్ స్ట్రక్చర్స్ని అసలు రెసోనేటింగ్ స్ట్రక్చర్స్ కిందే కన్సిడర్ చేయరు కాబట్టి సో 1 ఈజ్ ద మోర్ స్టేబుల్. ఈ రెండింటిలో ఏది స్టేబుల్ అనుకుంటే 1 ఈజ్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ వచ్చేసరికి మనం రెసోనెంట్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయడానికి కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ టాపిక్ అయ్యేలోగా మీకు రెసోనెంట్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేయడం అనేది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మనకి ఎలా ఉంది అంటే మైనస్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ మైనస్ ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి టిప్ ఏంటి అంటే ఏక్ దో తీన్, మీకు పాట గుర్తుందా? ఏక్ దో తీన్ అని పాట ఉంటుంది, మాధురి దీక్షిత్ పాట. సో అది గుర్తుపెట్టుకోండి. 1 ఏక్ దో తీన్, 1 2 3 1 2 3. సో ఏంటి అంటే ఇక్కడ ఫర్ ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది కదా, ఎప్పుడైనా సరే రెసోనెన్స్లో ఇక్కడ 1 2 3 కింద మీరు ఇక్కడ దీని దగ్గర నుండి వేసుకున్నారనుకోండి, ఛార్జ్ దగ్గర నుండి వేసుకున్నాను, ఛార్జ్ దగ్గర నుండి 1 2 3 ఇలా వేసుకుంటే ఈ ఛార్జ్ అనేది నెక్స్ట్ రెసోనేటింగ్ స్ట్రక్చర్లో ఎలా వెళ్తుంది అంటే స్ట్రక్చర్ అనేది వేస్తాను. ఈ బాండ్ అనేది రెసోనెన్స్లో లేదు కదా, ఈ 1 2 3 ఈ 3 మాత్రమే చూసుకోండి, ఇంకేం పట్టించుకోవద్దు. ఈ 3 మాత్రమే మీరు చూసుకోండి, ఇంకేం పట్టించుకోవద్దు. సో ఇక్కడ ఏంటి అంటే 1 దగ్గర ఉన్న ఛార్జ్ అనేది 3కి దగ్గరికి వెళ్తుంది. అండ్ అలానే 3కి 2కి మధ్య ఉన్న బాండ్ అనేది 1కి 2కి మధ్యలోకి వస్తుంది. సో అర్థమైందా మీకు? సో మీరు యారో మార్క్స్ అనేది ఇలా చూపించండి. అండ్ నెక్స్ట్ రెసోనేటింగ్ స్ట్రక్చర్ ఇక్కడ మళ్ళీ 1 2 3 మళ్ళీ ఏమవుతుంది, ఇక్కడ 1 మీద ఉన్న ఛార్జ్ కాస్త 3 మీదకి వెళ్తుంది. ఇక్కడ 3కి 2కి మధ్య ఉన్న బాండ్ కాస్త 1కి 2కి మధ్యలోకి వెళ్తుంది. సో 1 మీద ఉంది కదా, ఇది కాస్త 3 మీదకి వెళ్తుంది మైనస్ ఛార్జ్. సో ఈ రెండింటి మధ్యలోకి డబుల్ బాండ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఇది ఆల్రెడీ బాండ్ రెసోనెన్స్లోనే లేదు, సో ఈ బాండ్ని మనం ఇలాగే వేసుకుంటాం. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో మీరు ఇవి ఖచ్చితంగా మీరు పెట్టండి, ఈ యారో మార్క్స్ అనేవి చూపించండి ఖచ్చితంగా. సో ఈ యారో మార్క్స్ ఇలా చూపించండి, 1 2 3. సో 1 మీద నెగిటివ్ ఛార్జ్ కాస్త 3 మీదకి వెళ్తుంది. అండ్ అలాగే 2 3కి మధ్య ఉన్న బాండ్ కాస్త 1కి 2కి మధ్యకి షిఫ్ట్ అవుతుంది. సో ఇది అసలు బాండ్ రెసోనెన్స్లో లేదు కదా, సో ఈ బాండ్ ఇలాగే వేసుకుంటాము. సో 1 దగ్గర ఉన్న ఛార్జ్ కాస్త 3 దగ్గరికి వెళ్తుంది. అండ్ అలాగే 2కి 3కి మధ్య ఉన్న బాండ్ కాస్త 1కి 2కి మధ్యలోకి షిఫ్ట్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ 1 2 3 వేసుకోండి. వేసుకున్నాక 1 దగ్గర ఉన్న మైనస్ కాస్త 3కి షిఫ్ట్ అవుతుంది. 3కి 2కి మధ్య ఉన్న బాండ్ కాస్త 1కి 2కి మధ్యలోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 3 దగ్గర ఉంది, సారీ ఫస్ట్ ఇది వేసుకుందాం. ఇది అసలు రెసొనెన్స్లో లేదు కాబట్టి ఫస్ట్ ఇది వేసేసుకుందాం. సో 1 దగ్గర ఉన్న ఛార్జ్ కాస్త 3 దగ్గరికి వెళ్తుంది. సో ఛార్జ్ వేసేయండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ 3కి 2కి ఉన్న బాండ్ కాస్త 2కి 1కి మధ్యలోకి వెళ్తుంది. సో ఇక్కడ వేయండి. సో మళ్ళీ యాస్టిస్ 1 2 3. సో 1 దగ్గర ఉన్న ఇది కాస్త ఇక్కడికి వస్తుంది 3 దగ్గరికి. అండ్ అలాగే ఈ రెండింటికి మధ్య ఉన్న బాండ్ కాస్త 1కి 2కి మధ్యలోకి వెళ్తుంది. సో ఇది అసలు బాండ్ రెజొనెన్స్లో లేదు కాబట్టి ఈ బాండ్ ఇలాగే వేసుకుంటాము. అండ్ ఇలాగే మైనస్ ఛార్జ్ ఇక్కడికి వస్తుంది. అండ్ అలాగే ఈ బాండ్ కాస్త ఇక్కడికి వెళ్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అయితే వచ్చాయి. బట్ ఈ రెండు కంపేర్ చేస్తే ఈ రెండు ఒక్కటే. ఇక్కడ బాండ్స్ చూడండి ఒకే చోట ఉంది, మైనస్ ఛార్జ్ చూడండి ఒకే చోట ఉంది. ఫర్ ఇన్ కేస్ మైనస్ ఛార్జ్ అనేది ఒక చోట ఉండి బాండ్స్ వేరే చోట ఉన్నా కానీ దీన్ని రెజొనెంట్ స్ట్రక్చర్ కింద కన్సిడర్ చేస్తాం. బట్ మొత్తం ఒకేలా ఉంది కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయం. మనకి ఓన్లీ 5 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి 1 2 3 ట్రిక్ అనమాట. సో 1 మీద కనుక మైనస్ ఛార్జ్ ఉంటే అది కాస్త 3 మీదకి వెళ్తుంది. అండ్ అలానే 1కి 2కి మధ్య బాండ్ అనేది ఉంటే అది 3కి 2కి మధ్య బాండ్ ఉంటే అది 1కి 2కి మధ్యలోకి వెళ్తుంది బాండ్. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి రాసేయచ్చు. ఇది మెయిన్లీ గుర్తుపెట్టుకోండి. 1 మీద కనుక ఛార్జ్ అది పాజిటివ్ ఛార్జ్ ఇవ్వండి, లేకుంటే సింగిల్ ఎలక్ట్రాన్ కానివ్వండి, ఏదైనా సరే. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ సో ఇది వచ్చేసరికి సెకండ్ ఎగ్జాంపుల్. సో దీనికి 1 2 ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇక్కడ ఒక కార్బన్ ఉంటుంది కదా, ఇక్కడ ఒక 2 3. సో ఫస్ట్ ఇది రెజొనెన్స్ ఇట్ సైడ్ ఎందుకు జరుగుతుంది, ఇట్ సైడ్ ఎందుకు తీసుకోవట్లేదు మీరు అని అడగచ్చు మీరు నన్ను. సో ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనకి కండిషన్ తెలుసు కదా. సో డబల్ బాండ్ సింగిల్ బాండ్ లోన్ పేర్ ఇది. సో ఇక్కడ లోన్ పేర్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ లేదు కదా. ఇట్ సైడ్ ఉంది డబుల్ బాండ్. సో అందుకు ఇట్ సైడ్ అయితే తీసుకుంటున్నాం. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుందంటే 1 2 3. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఇక్కడికి ఇస్తుంది కాబట్టి దీనికి పాజిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది, అండ్ అలానే తీసుకుంటుంది కదా, ఇక్కడ 3 దగ్గర మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది. అండ్ ఈ డబుల్ బాండ్ కాస్త 3కి 2కి మధ్య డబుల్ బాండ్ ఉంటే ఆ డబుల్ బాండ్ దేని దగ్గరికి వెళ్తుంది, 1కి 2కి మధ్యలోకి వెళ్తుంది. సో నెక్స్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రెండు రెజొనెన్స్లో లేవు కాబట్టి యాస్టీస్ వేసేస్తాము. సో ఇక్కడ మైనస్ ఛార్జ్ అనేది వస్తుంది, ఇక్కడ డబుల్ బాండ్ వస్తుంది అన్నాను కదా ఓ. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక లోన్ పేర్ అయితే ఉంది హెచ్, అండ్ దీని మీద ప్లస్ ఛార్జ్ అనేది ఉంది. సో ఇది అన్నమాట. నెక్స్ట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ చూద్దాం. ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఇది రెజొనెన్స్లో లేదు, ఇవి కూడా రెజొనెన్స్లో లేవు, ప్లస్ ఛార్జ్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది 1 మీద ఉంది. సో ఇది కాస్త ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి, 3 మీదకి షిఫ్ట్ అవ్వాలి. సో 3 మీదకి షిఫ్ట్ అవుతుంది.
సో ఇక్కడ 2కి 3కి మధ్య డబుల్ బాండ్ అనేది ఉంది. సో ఈ బాండ్ అనేది ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది, 1కి 2కి మధ్యలోకి షిఫ్ట్ అవుతుంది. 1 2 ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనం ఇలా యారోస్ అయితే చూపించాలి. సో ఇప్పుడు 1 ఇది 2 3. సో ఇక్కడ స్ట్రక్చర్ అనేది వేస్తాను. ఓ ప్లస్ హెచ్ వేసేయచ్చు డైరెక్ట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ లోన్ పేర్స్ అనేవి ఉంటాయి, ఒక లోన్ పేర్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఈ బాండ్ అనేది రెజొనెన్స్లో లేదు, సో డైరెక్ట్ వేసేయండి. అండ్ ఇక్కడ 1 దగ్గర ఉన్న ఛార్జ్ కాస్త 3 దగ్గరికి వెళ్తుంది. సో 3 దగ్గర ఛార్జ్ అనేది వేద్దాము. అండ్ అలాగే డబుల్ బాండ్ అనేది 3కి 2కి మధ్య ఉంది. 3కి 2కి మధ్య ఉన్న బాండ్ కాస్త ఎక్కడికి వెళ్తుంది, 1కి 2కి మధ్యలోకి వెళ్తుంది. 1 2. సో ఇక్కడికి వచ్చింది. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. సో ఇప్పుడు 1 2 3 ఆక్సిజన్ దగ్గర 3 వస్తుంది. సో ఈ 2 అనేవి రెజొనెన్స్లో లేవు. సో ఇలాగే యాస్టిస్ డ్రా చేసేద్దాం. సో ఇక్కడ స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే 2 లోన్ పేర్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ మైనస్ అనేది అక్కడికి వెళ్ళి మైనస్ ప్లస్ ఏమవుతుంది, ఇక్కడ 1 2 3 అనుకున్నాం కదా. సో ఇక్కడ 1 దగ్గర ఉన్న ఛార్జ్ అనేది 3 దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మైనస్ ఛార్జ్ వస్తుంది. మైనస్ ప్లస్ కాస్త మళ్ళీ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది అయిపోతుంది. సో ఇలా మనకైతే వస్తుంది. సో ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 3కి 2కి మధ్య ఉంది కదా బాండ్. సో ఈ బాండ్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, 1కి 2కి మధ్య వెళ్ళాలి. 1 2. అండ్ ఇప్పుడు మనకి రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5. ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇలానే ఉంది. 2 లోన్ పేర్స్ ఉన్నాయి ఓకే, ఇక్కడ 2 లోన్ పేర్స్ ఉన్నాయి హెచ్. బట్ ఇక్కడ బాండ్స్ చూడండి అమ్మా, ఇక్కడ బాండ్స్ చూస్తే వేరుగా ఉన్నాయి. సో అందుకే దీన్ని కూడా 5th రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో 5 రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి దీనికి కూడా. సో ఇలాగ మీరు డిఫరెంట్ కాంపౌండ్స్కి మీరు రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అయితే డ్రా చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు మీకు కొన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఇస్తాను. కొన్ని కాంపౌండ్స్ అయితే ఇస్తాను. దానికి ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఉంటాయి అనేది మీరు నాకు కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ రెజొనేటింగ్ స్ట్రక్చర్ ఇస్ సో ఇది వచ్చేసరికి ఒక కాంపౌండ్. దీనికి ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనేది మీరు చెప్పాలి. సో ఇది వచ్చేసరికి డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో దీనికి ఎన్ని రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది ఇంకొక రెజొనేటింగ్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ సో ఈ 4 కాంపౌండ్స్కి కూడా రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉంటాయి అనేది కామెంట్ చేయండి. సో వీటికి కనుక మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇస్తే మీకు ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమైనట్టు. లేకుంటే మీరు మళ్ళీ వీడియోని అనేది ఒకసారి చూడండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరి ముఖ్యంగా సురేష్ ఇండస్ట్రీ ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్.